అవిసె గింజలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం ఎంతో బాగుంటుందండి. సో ఎన్నో రకాల ఉన్న బెనిఫిట్స్ ఉన్న ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. సో మా ఇంట్లో ఎలా తీసుకుంటామో మీకు చూపిస్తామండి. సో ఇంతకీ మీరు తీసుకుంటున్నారా? మన డైట్ తీసుకునే ఫుడ్లో ఖచ్చితంగా ఇది ఉండాల్సిందేనండి. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు ఫ్లాక్స్ సీడ్స్ తోటి నేనైతే పులిహార చేస్తానండి. మీకు తెలుసా, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా లేదా? సో ఇమ్మీడియట్గా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంతో బాగుంటుంది, ఈజీగా చేసేయచ్చు. సో హెల్తీగా ఫుడ్ పెట్టాలి అనుకున్నప్పుడు మనం ఎవరికైనా మనం తినాలన్నా చక్కగా పులిహార చేసేసుకోవచ్చు. చూసేద్దాం పదండి. సో ఇంతకీ స్టవ్ వెలిగించి చక్కగా ప్యాన్ పెట్టేసుకుని మనం పులిహార రెగ్యులర్గా తింటుంటాం. సో అదే విధంగానే కొంచెం డిఫరెంట్గా చేసేయడం అంతేనండి. సో ఫస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ వేయించేయాలండి. ఇందులో ఆయిల్ వేయలే, చూసారు కదా. సో మనము హెల్తీగా చేస్తున్నాం అనమాట. సో దీంట్లోకి మనం రెగ్యులర్గా శనగపప్పు, మినపప్పు, కొంచెం చింతపండు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి తీసుకున్నానండి. సో ఇది వేడెక్కింది కదా, కొంచెం ఇందులో వేసేసి ఫ్రై చేసేయాలి, అంతేనండి. సో మనము ఈ ఫ్లాక్స్ సీడ్స్ తినడం వల్ల మనం హెల్తీగా ఉంటాము. అది కాకుండా మన ఫేస్కి, మన స్కిన్కి, తర్వాత మన హెయిర్కి కూడా చాలా మంచిదండి. సో తినకపోతే తప్పకుండా మన తగినంత మోతాదులో తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మన ఇంట్లో ఖచ్చితంగా ఉంచుకోవాల్సిందే. సో ఎలా చేయొచ్చు అనేది అంటే డిఫరెంట్గా చేస్తుంటాం. మనం ఏంటంటే లడ్డూలు అవి రెగ్యులర్గా రెసిపీ చేస్తూ ఉంటాం కదా. సో ఇలా డిఫరెంట్గా చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఏమో కమ్మగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో చూసారు కదా, ఇవన్నీ నేను వేసేసి ఫ్రై చేస్తాను, అంతేనండి. చూసారు కదా, దాంట్లోకి కొంచెం ఎండు కొబ్బరి వేసాను. సో వేసి మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా రెగ్యులర్గా, అది వేసేసి కొంచెం ఫ్రై చేసేయడం. సపోజ్ మన ఇంట్లో ఏమీ లేవండి, ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయనుకోండి, పులిహార చేసేయచ్చు. కూరలు వెళ్ళి తెచ్చుకుని అలా చేసుకోవడం కన్నా ఇలా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. మనం పొడి చేసి పెట్టుకోవచ్చు. ఈ ఫ్లాక్స్ సీడ్స్ తోటి కూర పొడి చేయొచ్చు, లడ్డూలు చేయొచ్చు, చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. మనం తినే ఫుడ్లో ఇది యాడ్ చేసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ మన అందరికీ తెలుస్తున్నదే చాలా ఉన్నాయి. ఇంతకీ నేను గ్రౌండ్నట్స్ కూడా వేసేసానండి. సో చాలామంది అనుకోవచ్చు ఫ్లాక్స్ సీడ్స్ ఎలా ఉంటుందో టేస్ట్ అని, బట్ ఇది మాత్రం బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. సపోజ్ మనం ఆఫీస్కి వెళ్తున్నాం అనుకోండి, బాక్స్లో మనం అన్ని రకాల రైసెస్ చేసుకుంటాం కదా, అలాగే ఇది కూడా చేసేసుకుని బాక్స్లో పెట్టేసుకోవచ్చు. సో ఇంతకీ ఇవి చల్లారిపోయాక నేను మిక్సీలో వేసేసాక మంచి వాసన, అబ్బా అరోమా ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఏదైనా సరే మనం ఇష్టంగా చేస్తే అది కూడా ఇష్టంగా టేస్టీగా వస్తుంది. తర్వాత మన హెల్త్కి కూడా బాగా బెనిఫిట్ అవుతుందండి. సో ఇంతకీ ఇప్పుడు ఆయిల్ వేసేసాను కదా, ఆయిల్లో యాజ్ యూజువల్గా మనం వేసుకునేది పులిహారకి పోపు వేసుకుంటాం కదండి, ఆవాలు అవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు కావాల్సినంత వేసుకోవడము. సో మర్చిపోయాను, ముందరే రైస్ మనం కుక్ చేసి పెట్టేసుకోవాలి. పుదీనా రైస్ చేస్తూ ఉంటాము, బిర్యానీ చేస్తూ ఉంటాము, అలా రకరకాల కొబ్బరి అన్నం చేస్తాం, అలా రకరకాలు చేస్తాం కదా. ఈ ఫ్లాక్స్ సీడ్స్తో రైస్ చేయడం వల్ల కూడా మంచి టేస్టీగా ఉంటుంది. సో ఈ రైస్ నేను చూపించాను కదండి, పొడిగా చేసి పెట్టుకున్నాను. ఇవంతా ఫ్రై అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే, మన ఫ్లాక్స్ సీడ్స్ని నానబెట్టుకుని అలా అయినా చేస్తూ ఉంటారండి. జెల్లీగా అయిపోతుంది కదా, అలా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా తినచ్చు. సో చాలా రకాలుగా చేసుకుంటుంటారు. సో ఇప్పుడంతా హెల్తీ కాన్షియస్ ఎక్కువగా ఉంటున్నాం కాబట్టి, హెల్తీగా ఉండాలని అందరం మనం అనుకుంటున్నాం కాబట్టి కొన్ని ఇలా చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఆ పొడి ఇందులో వేసేసానండి. నూనెలోనే ఆల్రెడీ కొంచెం ఫ్రై అవుతుంది కదా. సో ఫ్రై అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను రైస్ వేస్తాను, అంతేనండి. సింపుల్గా చూసారు కదా, చాలా సింపుల్, అంతేనండి. చూసారు కదా, దీంట్లోకి కొంచెం పసుపు, తర్వాత సరిపడా సాల్ట్ వేసాను, కలిపేయడము. మీకు ఇంకా గార్నిష్ కావాలంటే కొత్తిమీర వేయచ్చు. ఇంట్లో అందుబాటులో ఏమన్నా మీకు నచ్చితే చక్కగా చేసేసుకోవచ్చు. ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలా, క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకోవచ్చు అలాగా. సో నేనైతే సింపుల్గా ఇలా చేసేయచ్చండి. సో మెయిన్ హెల్తీగా ఉండడానికి ఏం చేయాలన్నా మనము టకటక చేసేసేయచ్చు. సో రెడీ అయిపోతుంది, చూసారు కదా. కలపడం ఒకటే, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా
ఇంపార్టెంట్గా మనం వేయాల్సింది ఏంటంటే చెప్పండి, నెయ్యి వేయాలండి. కొంచెం నెయ్యి వేస్తే ఆ టేస్టే సూపర్ అంటే సూపర్. సో నెయ్యి వేసేసి కలిపేయడం అంతేనండి. సో తప్పకుండా ట్రై చేయండి నచ్చితే. ఇంతకీ మన వీడియోస్ చూడండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో రెడీ అయిపోయిందండి సర్వింగ్. అంతే, వేడివేడిగా తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీ. బాయ్ అండి.